హాయ్ అండి, బుర్రపాడు కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఎండు చేప టమాటా ఇగురు. దీనికి కావాల్సిన పదార్థాలు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, ఎండు చేప, ఉప్పు, కారం. స్టవ్ వెలిగించుకొని కడాయించుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండు చేపలు తీసుకొని మనం లైట్గా వేయించుకోవాలి. ఏ ఎండు చేపలైనా సరే పర్వాలేదు, నేను వంజరం వండుతున్నాను, కానీ మీరు ఏ ఎండు చేప అయినా సరే ఇలాగే వేయించుకోవాలి. ఇదే వేయించాలని ఏం లేదు, ఏది తీసుకున్నా ఇలాగే లైట్గా వేయించుకొని తీసేయాలి. దీని తర్వాత అవి తీసిన తర్వాత అందులో మనం ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు 1 by 1 వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కలిపి దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టుకోవాలి. అవి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం టమాటా వేసుకోవాలి. టమాటా వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. 5 minutes తర్వాత చూస్తే అది బాగా కుక్ అయిపోయి ఉంటుంది. బాగా టమాటాలు స్మాష్ చేసి అందులో మనం సరిపడా కారం వేసుకుందాం. కారం ఏంటంటే మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు మాత్రం నాలా వేసుకోవద్దు, మీకు ఎంత కావాలో చూసుకొని అంతే వేసుకోండి. ఇప్పుడు టమాటాలు బాగా స్మాష్ చేస్తున్నాను. మెత్తగా కొంచెం చేసుకుంటే బాగుంటుంది, గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు అందులో ఒక్కొక్కటి వేయించిన ఎండు చేప వేసుకుందాం. వేసుకొని ఆ ఇగురంతా ఎండు చేపకి బాగా పెట్టేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇది మనం బాగా కుక్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎండు చేప టమాటీ రెడీ. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. ఎండు చేప టమాటీ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. టేస్టింగ్ టైం. కొంచెం వేడిగా ఉంది. బుర్రపాడు ఇలాగే చేసి